మీలారా నమస్కారములు. గురుభ్యో నమః. విఘ్నేశ్వరుడి పూజ చేశారు వినాయక చవితికి. అదే కాదు, మనం ఏ పూజ చేసినా ముందు గణపతి పూజించి తర్వాత ఏ దేవుడైనా పూజ చేసుకుందాం, ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టుకుందాం. ఆ విఘ్నేశ్వరుడు గణపతి, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు అని అంటారు. ఏకదంతుడు అని కూడా అంటారు అని పర్యాపడతారు. వినాయకుడికి మూషికడు వాహనం, అంటే ఏలక వాహనం. విఘ్నేశ్వరుడు అను పేరు కలవు. మనము సంకల్పించ చేసే పనులకు విఘ్నం కలగకుండా చేవారు విఘ్నేశ్వరుడు. ఆధ్యాత్మికంగా ధ్యానము చేసేటప్పుడు 600 హంసలు అర్పించాలి. విఘ్నం రాదు, మూలాధార చక్రంలో ఉంటారు. హంస నడిచేది నాసికారంలో కింద. మనము హంసతో 600 జపము చేయాలి. విఘ్నేశ్వరుడిని మూలాధార చక్రమును వెన్నుకు కింద భాగంలో విఘ్నేశ్వరుని జపించ అంటారు ఉపాసన చేసే భక్తులు. బ్రహ్మాండంలో ఉండవలసిన గణపతి మలమూత్ర విసర్జన చేసే స్థలంలో ఉండవచ్చా? ఎలా గణపతిని పూజించాలి? లంబోదరుడు వీరరాధ పొట్ట కలవాడు. సంకల్ప వికల్పతో కూడుకుంటుంది. ఏకదంతుడు ఒకే దంతము కలవాడు. మనము ప్రకృతిలో ఉన్నప్పుడు జాగ్రత్త, ప్రకృతితో మమేకమై ఉన్నప్పుడు బయట ఉంటాము. బ్రహ్మనిష్టలో అంతర్ముఖమై ఉన్నప్పుడు బ్రహ్మతత్వంలో ఉంటాము. అప్పుడు బయట ప్రపంచము ఆలోచనలు రావు, లోపలికి ఉంటుంది. దండం లోపలికి ఉంటుంది. బ్రహ్మనిష్ట నుండి బయట వస్తే దండము బయట ఉంటుంది. మనము బయట ఉంటే, జాగ్రత్తలో ఉంటే బయట ఉంటుంది దండము. బ్రహ్మనిష్టలో ఉంటే, అంతర్ముఖంలో ఉంటే లోపలికి తిరుగుతుంది. జాగ్రత్తలోకి వస్తే బయటికి తిరుగుతుంది. అంటే ఒకే దండము. ఆ దండం అంటే నేను దండము కాదు, రహస్యమైన అర్థము. దండము అంటే ఊపిరి, జీవుడు, మూస, ప్రాణమార్గు అని అర్థం. మనము బ్రహ్మనిష్టలో శ్వాస అంతర్ముఖమైతే, బ్రహ్మలో లీనమైతే, జాగ్రత్తలో స్థూల శరీరంలోకి వస్తే శ్వాస బయటికి వస్తుంది, లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో విలీనమవుతుంది. దండము అంటే శ్వాస, ప్రాణము అని. విఘ్నేశ్వరుని దేనిదే పూజిస్తారు? గజగెటు, అన్ని రకాల పూలు, ఆకులు గజకు పూజిస్తాము. స్వామి ఒకే దంతము అన్నారు కదా. మనము ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద మనసు ఉంచుతాము. లోపలికి చూసుకున్న శ్వాస లోపల నిలుస్తుంది. అలా తీసుకుని కొంతసేపు అంధకుంభకం అక్కడ నిలబెడితే అంధకుంభకం బయటకుంటూ నిలబెట్టే ప్రాణము తహదాతు వెంటనే బయటికి వదలాలని అనిపిస్తుంది.
బయటకు వచ్చిన శ్వాస బయటే నిలబెడితే బహిర్ కుంభకం బహిర్ కుంభకము అంటారు. ఇప్పుడు కూడా కొంత సేపు నిలబెట్టి ప్రాణము తహతహలాడుతుంది. వెంటనే లోపలికి తీసుకుంటాము. గరికకు గడుపులు ఉంటాయి. చెరకు గరకు పిత్తకు కళ్ళు ఉన్నట్లు చెరుకు పిత్త భూమిలో నాటితే కళ్ళు ఉన్న చోట ఆకులు వేట్లు వస్తాయి. పల్లెల్లో వ్యవసాయం చేసే వాళ్లకు బాగా తెలుస్తుంది ఈ విషయం. గడుపుకు వేళ్ళు భూమిలో పాతుకుని ఉంటుంది. గరికను తవ్వి తీసేసిన ఎక్కడో ఉన్న చిన్న గరిక పూత ఉన్న పెద్దగా భూమి అంతా పాకుతుంది. గరికను శ్వాస సంకల్పాలతో పూడుస్తారు. అటువంటి గరికతో గణపతిని పూజ చేయాలి. సంకల్పాలే గరిక సంకల్పాలు అడిగినట్లే ఉంటుంది. మళ్ళీ విజయం ఇస్తారు. కొంచెము ఆలోచన మొదలుపెట్టడం ఎక్కువైతాయి. అటువంటి గరికని సంకల్పాలలో 600 హంసలు శ్వాసలను అర్పించాలి విఘ్నేశ్వరుడికి. విఘ్నేశ్వరుడి పూర్చకము వాహనము ఎలుక. భూమి తవ్వుతుంది. ఎలుక లక్షణం అది. మన కుండలి 300 చుట్టలు చుట్టుకుని నిధిస్తూ ఉంటుంది. మూర్ఛకము అంటే ఎలుక. కాలము శ్వాస. ఎలుక అంటే కాలము శ్వాస. భూమి కలుగులో ఉండి తిరుగుతూ ఉంటుంది, తవ్వుతూ ఉంటుంది. మనలో ఉండే శ్వాస ఎలుక. శ్వాస కాలము. ఎలుక అంటే శ్వాస కాలము. ఎలుక మీకే కూర్చుంటే ఎలుక తిరగకుండా ఎలుక తిరుగుతూ ఉంటుంది. విఘ్నేశ్వరుడు పూజ చేస్తుంటే ఎలుక తిరగదు, అట్లే నిలబడుతుంది. వాహనం మీద నుంచి దిగి కూర్చుంటే ఎలుక తిరుగుతూ ఉంటుంది. విఘ్నేశ్వరుడిని పూజ చేయకుండా ఉంటే శ్వాస హంసలు అర్పించకుండా ఉంటే చేయకుండా 600 హంసలు అర్పించకుండా ఉంటే శ్వాసలు అయిపోతాయి. మన శరీరానికి ఇచ్చిన శ్వాసలు కాలము అయిపోకాదే మన మనసు వస్తుంది. ఆ ధ్యానంలో శ్వాసలు కాలము నిలబడుతుంది. శ్వాసలను ధ్యానంలో దాచుకుంటాము. మనసుల వలె 1000 సంవత్సరాలైనా జీవిస్తాము. ధ్యానం చేయండి. విఘ్నము కలగకుండా విఘ్నేశ్వరుడిని పూజించండి. ధన్యవాదాలు. చేయండి, కామెంట్ పెట్టండి. నేను చెప్పడం మీకు అర్థమవుతుందో కాదు తెలిస్తే మీకు అర్థమవుతుందంటే మండే చేస్తాను, ఇంకొక వీడియో చేస్తాను. అర్థం కాలేదంటే మానేస్తాను. ధన్యవాదాలు.